నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఇప్పుడు క్రానిక్గా అంటే చాలా కాలంగా వాళ్ళకి ఈ శారీరక ఇబ్బందులు ఉండడం లో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ఇష్యూస్ రావచ్చు. చాలా కాలం బెడ్ రిడెన్ అయిపోయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలు ఎరగటం కావచ్చు, ఫ్రాక్చర్స్ కావచ్చు, హెడ్ ఇంజరీస్ కావచ్చు, ఈవెన్ హార్ట్ సర్జరీస్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు. ఇవన్నీ క్రానిక్గా ఉంటాయి కదా, అంటే చాలా కాలం వాళ్ళు బెడ్ రిడెన్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే అంగస్తంభన చిన్నగా, అంటే అంగానికి రక్త సరఫరా తగ్గిపోయి అంగస్తంభన తగ్గుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఎటువంటి అనవసరమైన మెడికేషన్స్, వాళ్ళు క్రానిక్గా బెడ్ రిడెన్ అంటే చాలా కాలంగా బెడ్ మీద ఉంటే ఆల్మోస్ట్ అందరూ మెడికేషన్స్ ఎన్ని రకరకాల మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. దాంతోపాటు ఎక్స్ట్రా మెడికేషన్స్ కాకుండా ఈ న్యాచురల్ వే ఆఫ్ ట్రీటింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇది మనం షాక్ వేవ్ థెరపీ గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఈ షాక్ వేవ్ థెరపీ వీళ్ళల్లో కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఎలాగా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ రోజులు బెడ్ రిడెన్ అయిపోయి అంగస్తంభన తగ్గిపోయి వాళ్ళు మళ్ళీ అంతా బాగా అయిపోయి వాటెవర్ ఈ ఫ్రాక్చర్ ఎక్కువ కాలం ఉండదు, ఒక 1 or 2 monthsలో వాళ్ళకి రికవర్ అయిపోతుంది. యూజువలీ 6 weeks బెడ్ రిడెన్ అంటారు, తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతారు. బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే అంగస్తంభన ఇష్యూస్ వస్తుంటాయి. వీళ్ళకి ఇలాంటి షాక్ థెరపీ ఇవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి ఆ అంగస్తంభనకి కావాల్సిన రక్త సరఫరా పెరిగి వాళ్ళకి యూజువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కిడ్నీ డిజార్డర్స్, అంటే క్రానిక్గా వాళ్ళు డయాలసిస్కి వెళ్తూ ఉండి వాళ్ళలో కూడా కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళకు కూడా అనవసరమైన మెడికేషన్స్ లేకుండా మనము ఈ షాక్ వేవ్ థెరపీని అప్లై చేయొచ్చు. అండ్ ఈవెన్ హార్ట్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి వయాగ్రాలు కొంతమందిలో కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. సో ఈ కాంట్రా ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఆ మెడికేషన్స్ ద్వారా వాళ్ళకి అంగస్తంభనం కాకుండా న్యాచురల్ వేలో ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, ఈ షాక్ అంటాం కానీ ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదండి, ఇట్స్ అ వేవ్ థెరపీ. సో దట్ ఆ పెన్నీస్కి డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల వాళ్ళకి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఈ అంగస్తంభన ఇష్యూస్ నుంచి కోలుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్కువ కాలం బెడ్ రిడెన్ అయ్యి అంగస్తంభన ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ బాగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళని, అంటే మనిషిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా, ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది మనం అప్లై చేయొచ్చు. సో దీంతో పాటు వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్ వల్ల వీళ్ళకి అంగస్తంభన ఇష్యూస్ ఉన్నాయని మనం చూస్తాము. ఆబ్వియస్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అవసరమైనా కానీ మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ ఈ షాక్ వేవ్ థెరపీ. క్రానిక్గా బెడ్ రిడెన్ అయ్యి మెడికల్ కోమార్బిడిటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ మంచి రిజల్ట్స్ వస్తుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.